శుభమస్తు. శ్రీరామ జయం. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. మాధ్వీకము అనగా పళ్ళరసం, మధువు అనగా తేనె. మధువు అనే పేరు గల ఒకానొక రాక్షస సంహారం కూడా శ్రీమన్నారాయణమూర్తి మహామాయ చేసిన వృత్తాంతాలను పురాణాలలో మనం చూస్తూ ఉంటాం. ఈ మాధ్వీకము అనగా పళ్ళ రసము మనలను, ఈ లోకంలో ఉండేటటువంటి మనలను ఈ లోకంలో లేకుండా మహామాయ వశంలో పడిపోయేలాగా చేస్తుంది కనుక స్వీకరించరాదు. కానీ ఆ తేనె మట్టుకు దేవతలకు నివేదనగా సమర్పించవచ్చు. మధుశ్రవ వ్రతం అనే ఈ వ్రతం పేరిట ఆచరణ ఈనాటి కాలంలో లుప్తమైనటువంటి నేపథ్యంలో తేనెను దానంగా ఇవ్వాలి. అలాగే శ్రావణ మాస నియమావళులకు అనుకూలంగా తేనెతో శివాభిషేకం చేసిన, ఇంటిలో ఉండేటటువంటి ఆ దేవతారాధన అర్చామూర్తులకు ప్రీతికరంగా చక్కటి తేనెతో అభిషేక సేవ నిర్వహించి, పుష్పాదుల చేత అలంకరించి, శుద్ధమైన తేనెను నివేదనగా సమర్పించి, అనంతరం ఆ తేనెను చిన్నారి బాలబాలికలకు నివేదనగా ప్రసాదంగా అందించినా కూడా మనకు ఆ వ్రతానికి సంబంధించిన ఆచరణలో అంతర్భాగమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. వ్రతం పేరు ఏదైనా, ఆచరణ ఎలా ఉన్నా అంతరార్థం మట్టుకు ఒక్కటే. అన్ని వ్రతాలకు కూడా ఆచరణలో మనకు ప్రయోజనం కలిగించే అంశం నైవేద్యంలోనో, నియమావళిలోనో, పుష్పాలను సమర్పించడంలోనో, అభిషేక సేవ నిర్వహించడంలోనో దాగి ఉంటుంది. వ్రతం, పూజ, నియమం ఏదైనా అన్నింటి పరమార్థం ఆరోగ్య పరిరక్షణ. ఈ నేపథ్యంలో పరమాత్మకు ప్రీతికరంగా తేనెతో అభిషేకం చేయడం, తేనె నైవేద్యంగా సమర్పించడం, తేనెను ప్రసాదంగా స్వీకరించడం సహజమైనటువంటి పదార్థం. ఇది మనం తయారు చేసిన పదార్థం కాదిది, పరమాత్ముడికి అత్యంత ప్రీతికరమైనది కనుక తేనెను నివేదనగా సమర్పించాలి అంటుంది పురాణ విజ్ఞానం. అరటిపండు, కొబ్బరి ముక్కల పైన తేనె అలా మనం అలదినట్లయితే ఈ మిశ్రమానికి త్రిమధురం అని పేరు. ఆదివారం నియమాన్ని అనుసరించి రామచంద్రమూర్తిని పూజిస్తూ, శ్రావణ మాస నియమావళిని అనుసరించి మహాలక్ష్మిని పూజిస్తూ, దేవత ఎవరైనా, దైవం ఏ రూపంలో మనం అర్చన చేసినా నివేదన మట్టుకు తేనె నైవేద్యంగా సమర్పిద్దాం. అందరికీ అందజేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.